అప్పుడు మనం వ్లాగ్ చేసినప్పుడు ఈ కిందకే నడుచుకుంటా పోయినాం మొత్తం. ఇప్పుడు చూడొచ్చు మొత్తం అంతా వాటర్ వచ్చేసినాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నా. కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఎక్కువ వస్తాయి. చాలా డేస్ తర్వాత చేస్తున్నా కదా, ఫ్లూయెంట్ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే షార్పేట్ లేక్కి వెళ్తున్నాం. ఆల్రెడీ షార్పేట్ వ్లాగ్ చేసినా మీరు అనుకోవచ్చు, బట్ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అంటే క్రెయిన్స్ వచ్చేసినాయి అంట. సో ఇప్పుడు నిమజ్జనం కూడా అవుతుంది కదా, సో వినాయకులను చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం. యాక్చువల్లీ నైట్ వెళ్ళే ప్లాన్ ఉండే, సో నైట్ ఇంకా మళ్ళా మన వినాయకుని దగ్గర పని ఉంటది కదా, వెళ్ళలేకపోతున్నాం. రోజు అంతే అనుకుని వెళ్తలే. ఈరోజు వచ్చేసి గణేశులది నిమజ్జనం అయి 3rd డే ఈరోజు. సో ఈరోజు వెళ్తున్నా ఇప్పుడు. అండ్ చాలా మంది ఇంకోటి ఏమంటారు అంటే నాది ఐ కాంటాక్ట్ వీడియోకి కరెక్ట్ వస్తలేదు అని అంటారు. ఎందుకంటే నేను డ్రైవింగ్ చేసుకుంటా చేస్తున్నా కదా, సో అట్లా కొంచెం ఐ కాంటాక్ట్ అనేది కెమెరా కరెక్ట్ వస్తలేదు. సో ఇప్పుడైతే నేను షామీర్పేటలోనే ఉన్నా. ఒక చిన్న పని ఉంటే బయటికి వెళ్ళినా, అట్నే చూసుకొని వెళ్ళిపోదాము అని ఇప్పుడే స్టార్ట్ అయినా. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం వచ్చేసినాం. కరెక్ట్ మనం వెళ్ళే టైంకే వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం షామీర్పేట లేక్ దగ్గరికి. అండ్ ఇంకోటి ఏంటంటే మన వీడియోస్ రీచ్ మొత్తం పడిపోయింది. నా యూట్యూబ్ లైఫ్ లో 1 year లా ఇంత తక్కువ వాచింగ్ అవర్స్ కానీ వ్యూస్ కానీ ఎప్పుడు లేకుండే. లాస్ట్ 1 month లా అసలు మొత్తం 0 అసలు. అండ్ 1 year అయిపోయింది కదా, సో ఉన్న వాచింగ్ అవర్స్ అన్ని మైనస్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ క్లోజ్కి వచ్చింది, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ 2-3 months చాలా కష్టపడాలి. అసలు ఈజీగా వస్తలేవు, చాలా కష్టం ఉంది. అండ్ ఇప్పుడైతే వచ్చేసినాం మనము దగ్గరికి, షార్పేట లేక్కి వచ్చేసినాం. సో ఇప్పుడు షార్పేట లేక్స్ లా క్రేన్స్ ఏంది అవన్నీ చూసుకొని వెళ్దాం. ఆల్రెడీ కార్స్ అవన్నీ వచ్చేసినాయి. సో చూస్తారు కదా, క్రేన్స్ కూడా వచ్చేసినాయి. మనం అక్కడికి వెళ్ళేసి ఏంది ఇలా స్టోరీ ఏందో చూసుకొని పోదాం. చూస్తురా, ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఇప్పుడు షార్పేట లేక్ మొత్తం ఫుల్ బిజీ ఉంటుంది, ఎందుకంటే నిమజ్జనం టైం కదా. అండ్ ఇక్కడ తర్వాత మనకి ఏదైతే ఫ్లో వస్తుందో అది మా ఇంటి దగ్గర ఒక వాగు అని అంటారు కదా, సో దానికి వస్తుంది అనమాట. అది కూడా ఫుల్ ఫ్లో అవుతుందంట. అక్కడ కూడా ఫిషింగ్కి వెళ్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చేసినాం, వెళ్తున్నాం. ఇంకా చూస్తారు కదా, ఆల్రెడీ క్రేన్స్ అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూస్తారు కదా, మనం ఇక్కడనే ఉన్నాం షార్పేట లేక్ లా. క్రేన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, చాలా హెవీ క్రేన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు 3rd డే కాబట్టి అంతేం నిమజ్జనంకి అంతేం ఉండయి. కనిపిస్తున్నాయి గణేశులు ఎక్కువ ఏం కనిపిస్తలేవు, బట్ ఒక 5th డే నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ కూడా చూసుకోవచ్చు, పెద్ద క్రేన్ ఉంది. ఇవి మొత్తం బార్గెట్ చేసేసారు అనమాట, ఎవ్వరు వెళ్ళకుండా. ఆడ పైన కూడా చూడకుండా మొత్తం బార్గెట్ చేసారు, కనిపిస్తుంది కదా. అండ్ ఈ వాటర్ కూడా ఇన్ని రోజులు లేకుండా ఇప్పుడు చాలా వర్షాలు వస్తున్నాయి కదా, సో అట్లా మొత్తం పైకి వచ్చేసినాయి. మొన్నటి వరకు ఆల్మోస్ట్ ఇదంతా కనిపించింది. లాస్ట్ వ్లాగ్ చేసినప్పుడు చూసిరు కదా మీరు, ఆడికి పోయినాం మనము. ఆడ నుంచి మనకు అసలు వాటరే కనిపించలే. ఇప్పుడు చూసుకోవచ్చు మొత్తం మునిగిపోయింది అదంతా. సో ఇప్పుడైతే అన్ని గణేశులు వస్తున్నాయి. ఈవినింగ్ టైం కదా, చాలా తక్కువ వస్తాయి. నైట్ అయితే ఫుల్ ఉంటుంది, ఇలా రచ్చ ఉంటుంది. చూస్తున్నారు ఎంత పెద్ద క్రేన్స్ ఉన్నాయో. 3 days అయితే మన గణేశులు అన్ని ఇక్కడ పైనే కనిపిస్తాయి, మొత్తం ఫుల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చాలా తక్కువ హైట్ ఉంటుంది, ఆ మిడిల్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడనే వేపిస్తారు, ఇక్కడ వేసి అటు సైడ్కి పడేస్తారు. మీరు లాస్ట్ షార్పేట బ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి, మీకు అర్థమవుతుంది గణేశులు ఎక్కడ వేస్తారు అని చెప్పేసి. చూస్తారు కదా, ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు అనమాట నైట్. లోపలికి వెళ్ళే ఛాన్సే ఉండదు. మనం ఇక్కడనే బండి ఆపేసుకొని క్రేన్ ఇక్కడ తీసుకొస్తారు. సో ఎంతమంది షార్పేటలో మీరు నిమజ్జనం చేస్తారో కింద కామెంట్ చేయండి. సో చూస్తారు కదా, మొత్తం ఫుల్ అయిపోయింది షార్పేట లేక్ కూడా. మనకు అక్కడ కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది పైన. గణేశుని నిమజ్జనం చేస్తారు. ఇప్పుడైతే మనం ఆడికి వెళ్దాం.
ఇక్కడ చూస్తురా బ్యాక్ సైడ్ లాస్ట్ టైం బ్లాక్ చేసినాడు ఇవన్నీ గణేషులు ఉండే బ్రో, అవన్నీ క్రాష్ చేసినట్టు. ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు, మొత్తం అన్ని సైడ్కి చేసేసారు. రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మనం ఇందాక ఆపోజిట్ సైడ్ పోయినాం కదా, ఇప్పుడు లోపలికి వచ్చినాం. కార్లో అయితే ఎలవ్ లేదంట, సో అందుకని చెప్పేసి నడుచుకుంటూ వచ్చినాం. ఇందాక మనం బ్లాక్ చేసిన అటు సైడ్. సో అక్కడ ఆల్రెడీ చిన్న చిన్న గణేషులు వేస్తారు, అవి స్టార్ట్ అయిపోయినాయి. నైట్ అయితే ఇంకా ఫుల్ ఉంటుంది. ఇప్పుడు టైం 5 అవుతుంది కదా, సో చాలా తక్కువ ఉన్నాయి, చిన్న చిన్న గణేషుల్లో వస్తున్నాయి. సో ఇప్పుడైతే ఈ టెంకల్ సైడ్ వస్తున్నాం. అటు ఏంటంటే అటు సైడ్ ఒక 5-6 ఫీట్స్ అయితే అటే ఇస్తారంట. పెద్దవి అయితే కొంచెం లోపలికి వాటర్లోకి వెళ్ళాలిగా, సో అట్లా అని చెప్పేసి ఇక్కడ పెద్ద క్రేన్ పెట్టారు. పెద్ద క్రేన్ది ఇటు సైడ్ పెద్ద గణేషులు వస్తాయంట. సో రోడ్ కూడా చూడవచ్చు మీరు, మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. చూస్తున్నారు అది ఎంత పెద్ద క్రేన్ ఉందో. పెద్ద గణేషులు ఈడ వేస్తారు అని చెప్పారు కదా, సో అందుకని చెప్పేసి ఈడ పెద్ద క్రేన్లు ఉన్నాయి. మొత్తం మనం చూసుకోవచ్చు కార్నర్స్ మొత్తం బార్గెట్ చేసేసారు ఎవరు వెళ్ళకుండా. దీన్ని చూసుకోవచ్చు, ఈ కొండే నాకంటే ఒక 3 వెయిట్ ఉంటుందేమో, అసలు కదులుతలేదు చూస్తురు కదా. సో ఇప్పుడైతే వర్క్ అవన్నీ చేస్తున్నారు. ఇంకా 5 డేస్కి ఎక్కువ వస్తాయంట. సో ఒక ఆమె తెలిసిన ఆమె మా విలేజ్ ఆమె ఉంటే, సో ఆమెను అడిగేసి ఇటు సైడ్ వస్తున్నాం. మనకి ఇటు నుంచి చూసుకోవచ్చు, ఆ వ్యూ క్రేజీగా అనిపిస్తుంది. అటు సైడ్ మనం అటు సైడ్ ఏదైతే వినాయకుడు వేస్తామో, మన వినాయకుడు అటు సైడే పడుతుంది. మన ఒక 7 ఫీట్స్ ఉంది కాబట్టి మనది అటు సైడే వస్తుంది. ఇటు సైడ్ పెద్ద పెద్ద గణేషులు వేస్తారంట, అంటే వాటర్ లోపల దాకా వెళ్ళాలిగా, సో అట్లా అని చెప్పేసి పెద్ద వీటి వేస్తున్నారంట. ఎవ్రీ టైం ఇది రూల్ లేకపోతుండే, బట్ ఈసారే కొత్తగా పెట్టినారంట ఇట్లా వేయాలి అని చెప్పేసి. సో నేను మీకు ఆ వ్యూ కూడా చూపిస్తా. ఇందాక మనం బ్లాక్ చేసింది అక్కడ చూసుకోవచ్చు కదా, దీని నుంచి క్రేజీగా అనిపిస్తుంది ఆ వ్యూ. అప్పుడు మనం బ్లాక్ చేసినప్పుడు ఈ కిందకే నడుచుకుంటా పోయినాం మొత్తం. ఇప్పుడు చూడవచ్చు మొత్తం అంతా వాటర్ వచ్చేసినాయి. ఈ మధ్య వర్షాలు చాలా ఉన్నాయి కదా, సో దానివల్ల ఫుల్ అయిపోయింది ఇది మొత్తం. సో గైస్ ఇప్పుడైతే ఇది అయిపోయింది చూపించిన కదా. సో మనకు పెద్ద గణేషులు వచ్చేసి ఇటు సైడ్ వస్తాయి, చిన్నవి వచ్చేసి అటు సైడ్ వేస్తారు. పెద్దవి అంటే లైక్ ఒక 7 ఫీట్స్ పైన ఉంటే ఇటు సైడ్ వస్తాయంట. సో ఇప్పుడైతే ఇంకా మనం ఈ ఫుల్ అయితే ఎక్కడికైతే వాగులోకి వెళ్తే అని చెప్పినామో అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి కార్లో కొన్ని సామాను ఉన్నాయి అవి ఇచ్చేసి ఇంకా మళ్ళీ మనం ఇప్పుడు ఆ వాగులోకి వెళ్దాం. ఆడ ఫిషింగ్ చేస్తున్నా అని చెప్పిన కాడ చూపిస్తాను. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. ఏది